ఎప్పుడెప్పుడా అని చూసినా ఈ రిజల్టే రానే వచ్చేసింది. పూర్తి క్లారిటీ ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. అయితే ఇప్పటికే మనకి ట్రెండ్స్ చూస్తే దాదాపుగా పరిస్థితి ఏంటి అనేది ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చినట్టే చెప్పుకోవచ్చు. ఇటు ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ మాత్రమే కాదు, మనకు తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా అప్డేట్ మనం చూడొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతుంది అనేది మనం చూసినట్టయితే మన స్క్రీన్ మీద క్లియర్ గా చూడొచ్చు. లోక్సభకు సంబంధించి 543 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 299 స్థానాల్లో మెజారిటీ కనబరుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇండి కూటమి 214 స్థానాల్లో మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అదర్స్ చూసినట్టయితే 19 స్థానాల్లో మెజారిటీ కనబరుస్తున్నారు. మనం మళ్ళీ ఏపీకి వద్దాం. ఏపీ అసెంబ్లీ దిశగా మళ్ళీ ఒకసారి మనం చూసినట్టయితే ఏపీలో కూటమి సునామీలా దూసుకొస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. 155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి వెళ్తోంది. టీడీపీ కార్యకర్తల విజయోత్సవాలు అంబరాన్నంటూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది. రాయలసీమలో కూడా కూటమి అభ్యర్థుల అనూహ్య విజయాలు నమోదవుతున్నట్టుగా చెప్తున్నారు. దక్షిణ కోస్తాలో కూటమి అభ్యర్థుల గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. ఉత్తరాంధ్రలో కూడా కూటమి అభ్యర్థులు పూర్తి ఆధిక్యతను కనబరుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా 19 మంది అభ్యర్థులు గెలుపు బాటలో ముందుకు వెళ్తున్నారు. 20 లోక్సభ స్థానాల్లో కూటమిదే పైచేయిగా కనిపిస్తోంది. హిందూపురంలో 7,860 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ ఉన్నారు. 46,858 ఓట్ల ఆధిక్యంలో శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు దూసుకుపోతున్నారు. వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు తొలి రౌండ్ నుంచే వెనుకబడినటువంటి పరిస్థితి మనం చూసాం. రోజా కావచ్చు, బుగ్గన కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇలా అందరూ కూడా మంత్రులు, కారుమూరితో సహా చాలా మంది మంత్రులు వెనకబడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కౌంటింగ్ సెంటర్ నుంచి కొద్దిసేపటి క్రితం వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా తిరిగి వెళ్లిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏపీలో మొత్తంగా 154 స్థానాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. శ్రీకాకుళంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 46,858 ఓట్ల మెజార్టీతో కనిపిస్తున్నారు. విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇంకా వైసీపీ ఖాతా తెరవనట్టుగా కనిపిస్తోంది. సాధారణంగా ఒక సెంటిమెంట్ ఉంటుంది, తూర్పుగోదావరి జిల్లాలో, గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఎవరైతే ఆధిక్యంలోకి వస్తారో వారే ఖచ్చితంగా అధికారాన్ని చేపడతారని. ఈసారి పూర్తిగా క్లీన్ స్వీప్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనకి ఇక్కడ. ఎన్డీఏ కూటమి 127 స్థానాల్లో టీడీపీ దూసుకుపోతోంది. 19 స్థానాల్లో జనసేన, 7 స్థానాల్లో బీజేపీ, 21 స్థానాల్లో వైసీపీ కనిపిస్తున్నాయి. ఇక దక్షిణ కోస్తాలో కూటమి అభ్యర్థులు విజయ డంకా మోగిస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఉత్తరాంధ్రలో కూడా కూటమి అభ్యర్థులు పూర్తి ఆధిక్యత దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇటు జనసేన పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో 19 స్థానాల్లో ప్రస్తుతం స్పష్టమైనటువంటి మెజారిటీ కనిపిస్తోంది. 20 లోక్సభ స్థానాల్లో కూడా కూటమిదే పైచేయిగా మనకు కనిపిస్తోంది. 15 స్థానాలు టీడీపీకి ఆధిక్యత కనిపిస్తున్నాయి. అలాగే జనసేనకు చూస్తే 2 స్థానాల్లో మెజారిటీ కనిపిస్తోంది. బీజేపీ 4 స్థానాలు. సో టోటల్ గా చూసినట్లయితే 21 స్థానాల్లో మనకి ఇక్కడ ఎన్డీఏ కూటమి మెజారిటీ సాధించినట్టుగా కనిపిస్తోంది. 4 స్థానాల్లో మాత్రమే వైసీపీ లీడ్ లో ఉంది.